కాబట్టి ప్రియమైన దేవుని వర్లారా, యేసు ప్రభు వారు భూమి మీదకి వచ్చాడు అన్న సంగతి ప్రపంచానికి మనమే చెప్పాలి. ఆయన 2000 సంవత్సరాల క్రితం వచ్చినవాడు కాదు. భూమి పుట్టి శాస్త్ర ప్రకారంగా ఈ భూలోకం, ఈ భూమి అన్నది పుట్టి శాస్త్రం చెప్పిన సంవత్సరాలేంటంటే 1500 కోట్ల సంవత్సరాల క్రితం ఈ భూమి పుట్టిందని చెప్తున్నారు. ఆలోచిస్తున్నానా? భూమి 1500 సంవత్సరాల క్రితం 1500 కోట్ల సంవత్సరాల క్రితం భూమి పుట్టింది అని చెప్తున్నారు. అంటే ఇప్పుడు ఈ భూమి పుట్టి 1500 కోట్ల సంవత్సరాలు అయింది అని మనం అనుకుంటే, యేసు ప్రభు వారు 1500 కోట్ల సంవత్సరాల కంటే ముందే ఉన్నాడు. శాస్త్రం చెప్పినది ఏంది? 1500 కోట్ల సంవత్సరాలైంది ఈ భూమి పుట్టి, ఈ భూమి సృష్టింపబడి, ఈ సృష్టి జరిగి అని చెప్తున్నారు. ఒకవేళ అలా అదే అని మనం అనుకుంటే 1500 కోట్ల సంవత్సరాలకు ముందే యేసుక్రీస్తు వారు పుట్టాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, 1500 కోట్ల సంవత్సరాలకు ముందే ఆయన పుట్టాడు. బ్రైట్నెస్ అంతలకి తగ్గుతుంది. పెట్టినా ఆలోచించాను ప్రియులారా. కాబట్టి ఇప్పుడు 1500 కోట్ల సంవత్సరాలకు ముందే యేసు ప్రభు పుట్టాడు అనడానికి మరి ఆధారం ఏంటి? బైబిల్ చెప్పాలి కదండి. శాస్త్రం చెప్పింది 1500 కోట్ల సంవత్సరాలని. మరి ఈ 1500 కోట్ల సంవత్సరాలకు ముందే యేసుక్రీస్తు వారు పుట్టారు అన్న సంగతి మనకు బైబిల్ చెప్పాలి. ఆయనే చెప్పాడు, దాని గురించి ఆయనే చెప్పాడు. సామెతల గ్రంథంలో 8వ అధ్యాయము ముందు మొదటి వచనం చదువుదాం, తర్వాత 22. జ్ఞానము ఘోషించుచున్నది, వివేచన తన స్వరమును వినిపించుచున్నది అని చెప్పి జ్ఞానాన్ని గురించి చెప్తున్నాడు. అక్కడ 22లో చదవండి, 22 నుంచి చదవండి. పూర్వకాలమందు తన సృష్టి ఆరంభమున తన కార్యములలో ప్రథమమైన దానిగా యెహోవా నన్ను కలుగజేసెను అన్నాడు. చూడండి ప్రియమైన దేవుని పిల్లలారా, ఎవరిని కలుగజేశాడట? యేసు ప్రభు వారిని. ఇంకా చదవండి. అనాది కాలము మొదలుకొని మొదటి నుండి భూమి ఉత్పత్తి అయిన కాలమునకు పూర్వము నేను నియమించబడి తిని, ప్రవాహ జలములు లేనప్పుడు, నీళ్లతో నిండిన ఊటలు లేనప్పుడు నేను పుట్టి తిని, పర్వతములు స్థాపించబడక మునుపు, కొండలు పుట్టక మునుపు, భూమిని దాని మైదానములను చెయ్యక మునుపు, నేల మంటిని రవ్వంతయు సృష్టించక మునుపు నేను పుట్టి తిని అన్నాడు. చూడండి ప్రియమైన, ఇది చెప్పాలి మనం ప్రపంచానికి. అర్థమవుతుంది? ఇప్పుడు బోధలు ఎలా ఉంటాయంటే, యేసు ప్రభు 2000 సంవత్సరాల క్రితమే పుట్టాడు ఈరోజు అని చెప్పటం వలన ఏమవుతుంది అంటే, ఓహో, మన్నటికి మొన్న పుట్టినటువంటి వాడు ఎలా దేవుడు అవుతాడు, ఎలా రక్షకుడు అవుతాడు అని మిగిలిన వాళ్లకు ఈ డౌట్ వస్తుంది. కాబట్టి ఆయన ఏం చెప్తున్నాడు? నేల మీద మట్టి రవ్వ ఏదైనా కూడా రవ్వంత పుట్టక ముందే నేను పుట్టాను అంటే, ఇప్పుడు భూమి పుట్టక ముందే నేను పుట్టాను అంటే యేసుప్రభు ఎప్పుడు వాడనమాట? భూమి ఈ లోకము లేనప్పుడే ఆయన పుట్టాడు. మరి యేసుప్రభు భూమి మీదకి రావడానికి ఏమండి, ఇప్పుడు క్రిస్మస్ అంటే మామూలు పదాన్ని వాడుతుంటాం. అది ఏదంటే, క్రిస్మస్ అంటే దేవుణ్ణి ఆరాధించుట అని. దేవుణ్ణి ఆరాధించుట, ఆ ఆరాధనలో పేదవాళ్లకు సహాయం చేయటం, ఆ ఆరాధనలో ఏమండి రోగులకు మందులు ఇవ్వటం, ఆ ఆరాధనలో వస్త్రాలు పంచటం, ఆ ఆరాధనలో ఫలాలు పంచటం, ఫలాలు పంచటం,
ఇవన్నీ కూడా చేస్తుంటారు. ఇవన్నీ చేస్తుంటారు. ఆరాధన అంటే అర్థం ఏంటి? పనియే ఆరాధన. పనియే ఆరాధన. ఏంట పని అంటే ఆత్మల రక్షణ భారాన్ని కలిగి ఆత్మను రక్షించే ప్రయత్నాన్ని చేస్తే అది ఆరాధన. దేవుణ్ణి మరి క్రిస్మస్ అంటే ఆరాధన అనుకున్నప్పుడు ఇవన్నీ కూడా పని జరుగుతాయి. ఓకే. అసలు క్రిస్మస్‌లో యేసుక్రీస్తు వారు వచ్చారు. యేసుక్రీస్తు వారు రావడానికి గల కారణాలు మనం ఆలోచించాలి. యేసుక్రీస్తు వారు వచ్చారు. వాస్తవం. అంటే శరీరధారిగా వచ్చినదే మనం గుర్తుకు తీసుకుంటున్నామే తప్ప, ఆత్మీయంగా ఒక ఆత్మస్వరూపిగా పుట్టినటువంటి ఆ కాలాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కనీసం బైబిల్ చదువుతున్న మనమన్నా, బైబిల్ పరిశోధన, ఈ బైబిల్ మీద కాస్తంత అవగాహన మనం పెంచుకుంటున్నాం గనక, యేసుక్రీస్తు వారు ఏ కాలానికి సంబంధించిన వాడు? ఇవన్నీ కూడా ఆలోచించాలి కదా! మెల్కిసెదెకు అని అబ్రహాము కాలానికి ఒక ఆయనున్నాడు. ఆ మెల్కిసెదెకు ఎవరో గాదు, యేసు ప్రభుల వారే. ఈ అబ్రహాము గారు తనకున్నంతలో 10వ వంతు ఆయనకు అప్పగించాడట. ఆయనకు సమర్పించాడట మెల్కిసెదెకు గారికి. ఇప్పుడు మెల్కిసెదెకు గారు ఎవరన్నమాట? ఏవండీ? యేసుక్రీస్తు వారు ఎవరో గాదు. అంటే ఇప్పుడు అబ్రహాము కాలంలో కూడా ఆయన ఉన్నాడు. అంతకుముందు నోవాహు ఉన్నాడు. అబ్రహాము గారి కంటే ముందు నోవాహు ఉన్నాడు. నోవాహు కాలంలో కూడా నోవాహు కాలంలో కూడా ఈయన వీధి సువార్త చెప్పడానికి వెళ్తున్నాడు. ఇదిగో దేవుని యొక్క ఉగ్రత భూమి మీదకి వచ్చింది. మీరంతా మారు మనసు పొందాలి. కాబట్టి మీరు అవిధేయులుగా బ్రతుకుతున్నారు గనుక విధేయతలోకి రావాలి అని నోవాహు గారు సువార్త ప్రకటిస్తుంటే, ఈయన కూడా ఆత్మస్వరూపిగా వెళ్ళి అవిధేయులైన వారికి దేవుని యొక్క వాక్యాన్ని హెచ్చరికలుగా చేశాడు. ఎవరైనా? యేసుప్రభుల వారే. అవునా? ఓకే, ఉన్నాడు. మరి సృష్టి కార్యక్రమం కూడా జరుగుతుంది. సృష్టి కార్యక్రమం జరిగేటప్పటికీ మరి యేసుక్రీస్తు వారి యొక్క వాక్యం, ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను అని అన్నాడు కదా. ఇది యోహాను సువార్తలో ఉంది. ఆది కాండంలో ఏముంది? ఆది కాండం మొట్టమొదటి వచనం, మొదటి అధ్యాయం మొదటి వచనంలో ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను అన్నాడు. చూడండి ప్రియమైన వాళ్ళారా, అంటే ఆది యందు దేవుడు అని ఆ శబ్దం ఏదైతే ఉందో, ఆది యందు అనే శబ్దం, దేవుడు అనే శబ్దం, ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించను అనే పదం లేదా ఆ శబ్దం ఎవరో కాదు, యేసు ప్రభువుల వారే. అంటే కోటాను కోట్ల సంవత్సరాల క్రితమే యేసుక్రీస్తు వారు పుట్టాడు. వచ్చింది ఎప్పుడు అని అంటే 2000 సంవత్సరాల క్రితం ఆయన వచ్చాడు. 2000 సంవత్సరాల క్రితం శరీరధారిగా వచ్చాడు, భూమి మీదకి వచ్చాడు మరియ గర్భాన. అంటే అంతకుముందు ఆత్మస్వరూపంగా ఉన్నాడు ఆయనమాట. అంతకుముందు ఎలా ఉన్నాడు ఆయన? ఆత్మస్వరూపంతో ఉన్నాడు. సరే, ఆయన రావడానికి గల కారణాలను మనం ఆలోచించగలిగితే ప్రేమన దేవుని పిల్లల, మొదటి కారణం తండ్రిని పరిచయం చేయడానికి ఆయన వచ్చాడు. అర్థమవుతుందా? అంటే తండ్రిని పరిచయం చేయడం మొట్టమొదటిది ఇది. ఎందుకంటే ఆయనను కన్న తండ్రి ఒక ఆయన ఉన్నాడు, ఆయనే యెహోవా. ఆయనను ఇప్పుడు పరిచయం చేయాలి, భూమి మీదకి పరిచయం చేయాలి. అలా పరిచయం చేయాలి అని అంటే ఆయన దగ్గర ఉన్నాడు గనక ఆయన ఎలా ఉంటాడో, ఆయన పరిస్థితులు ఏంటో, ఆయన ఆలోచనలు ఏంటో, ఆయన గంభీరత్వం ఏంటో, ఆయన ప్రేమ ఏంటో అవన్నీ కూడా దగ్గరుండి చూసినటువంటి యేసు ప్రభుల వారే ఆయన గురించి చెప్పాలి. ఇంకెవరు చెప్పలేరు. ఎందుకంటే మోషే లాంటి ఆయనకే ధర్మశాస్త్రాన్ని సీనాయి కొండ మీద ఇవ్వాలనుకున్నప్పుడు వచ్చాడు, దిగాడు కదా. అలా దిగినప్పుడు ఏం చేశాడు? సమీపింపరాని తేజస్సులో ఆయన ఉన్నప్పుడు, ఇదిగో మోషే నన్ను చూడలేవు, నేను తిరిగి వెళ్ళేటప్పుడు నా వీపు చూస్తావు, కానీ అది కూడా చాలా కష్టం, చాలా కష్టం. ఎందుకంటే ఆయన రూపాన్ని లేకపోతే ఆయన తేజస్సును మనం చూడాలంటే ఈ కళ్ళు సరిపోవు ప్రేమన దేవుని పిల్లలారా, పేలిపోతాయి. అసలు ఈ శరీరం తట్టుకోలేదు, ఉష్ణోగ్రత, సూర్యుడు ఆకాశంలో నుంచి కాస్తంత కొంచెం కిందికి దిగిందంటే ఉష్ణోగ్రత భూమి మీద ఏమైపోతుంది? పెరిగిపోతుంది. ఉష్ణోగ్రత పెరిగిపోతుంది అంటే ఎండవేడిమి ఎక్కువైపోతుంది. కొంచెం భూమికి దగ్గరకు వచ్చిందంటే చాలా దూరంలో ఉంటుంది అది.
అంటే సూర్యుని వేడిమికే ఈ ఉష్ణోగ్రతకే తట్టుకోలేము. సూర్యుని కంటే కొన్ని కోట్ల కోట్ల రెట్లు చాలా పెద్దదండి. చాలా పెద్ద శక్తి ఆయన తేజస్సు. అంతటి తేజస్సే మరి ఒకవేళ మనుషుల యొక్క కళ్ళ ముందుకు వచ్చిందనుకోండి, తట్టుకోగలరా? ఉండగలరా అంటే ఏమండి, స్మాష్ అండి. తట్టుకోలేరు, ఉండలేరు అసలు. గాలిలో కనిపించకుండా వెళ్ళిపోతారు అంతే. అంత శక్తి అయింది, అంత తేజస్, అంత పవర్ అయినా. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, మరి ఆయన దగ్గర కుడిపార్శ్వమున కూర్చున్నటువంటి యేసుక్రీస్తు వారికి ఈ దేవుని యొక్క ప్రభావం ఏంటో తెలుసు. ఆయన ప్రభావం ఏంటో యేసుక్రీస్తు వారికి స్పష్టంగా తెలుసు. గనక ఓ మాట చెప్పాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనంలో. యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనం. ఎవడును ఎప్పుడైనాను దేవుణ్ణి చూడలేదు, తండ్రి రొమ్మున ఉన్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచనంట, ఆయన గురించి పరిచయం చేశాడు. ఇక రెండో పాయింట్ ఏమండి, రాజ్యాన్ని, యేసుక్రీస్తు తన రాజ్యాన్ని స్థాపించడానికి వచ్చాడు. దేవుని రాజ్యాన్ని స్థాపించడానికి వచ్చాడు. మరి దేవుని యొక్క రాజ్యాన్ని స్థాపించడం అంటే ఏంటి అంటే సంఘ స్థాపన. ఏమండి, ఎప్పుడు జరుగుతుంది అనంటే ఈ రాజ్యం, ఈ సంఘాన్ని స్థాపించక ముందే దేవుడు దానియేలు గారి ద్వారా మరి అప్పటికి రాజ్యాలు ఏలుతున్నాయి. ఏ రాజ్యాలు ఏలుతున్నాయి? 1 బబులోను సామ్రాజ్యం, 2 మాదీయ పారసీకుల సామ్రాజ్యం, 3 గ్రీకు సామ్రాజ్యం, 4 రోమా సామ్రాజ్యం. రోమా ప్రభుత్వం జరుగుతున్న ఆ సమయంలోనే సీజర్ చక్రవర్తుల పాలన జరుగుతున్నప్పుడు ఈ భూమి మీద, అంటే అన్ని దేశాలు వాళ్ళ ఆధీనంలో లేదా వాళ్ళ పాలనలో ఉన్నాయి. అన్ని దేశాలు రోమా ప్రభుత్వం యొక్క పాలనలో ఉన్నాయి. ఆ పాలనలో ఉన్నప్పుడు యేసుప్రభు వారు పుట్టారు. ఇప్పుడు యేసుప్రభు వారు పుట్టక ముందే ప్రవచనం రాశారు. ఏమని రాశారు అనంటే, ఆ రాజుల కాలంలో ఒక రాజ్యాన్ని దేవుడు స్థాపించబోతున్నాడు. ఆ రాజ్యం ఏదో కాదు, ఇదిగో సంఘం, క్రీస్తు సంఘం. ఆ సంఘానికి అంతమే లేదు అని చెప్పాడండి. ఆ వచనాలు చూద్దామా? యెషయా గ్రంథం 9వ అధ్యాయము 6వ వచనం. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం. ఎలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారముండును. కరుణును, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త అని రాయబడింది. అంటే రాజ్యభారము ఆయన మీద ఉండును, రాజ్యభారము ఆయన భుజం మీద ఉంటుంది అని చెప్పాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, అదేవిధంగా దానియేలు గ్రంథం ఇప్పుడు చూడండి, 2వ అధ్యాయం. దానియేలు గ్రంథము 2వ అధ్యాయం. నేను స్పీడ్గా చెప్తాను, లేట్ అయింది కదా. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 31 నుంచి చదువుకుందామండి. 2వ అధ్యాయము 31 నుంచి దానియేలు గ్రంథం. రాజా తాను చూచుచుండగా ఒక ప్రతిమ కనపడెను కదా. ఈ గొప్ప ప్రతిమ ప్రకాశమును భయంకరమునై, భయంకరమైన రూపము గలదై తన ఎదుట నిలిచెను. ఆ ప్రతిమ యొక్క శిరస్సు మేలిమి బంగారమై ఉన్నదని, దాని రొమ్మును భుజములను వెండివియును, దాని కడుపు తొడలును ఇత్తడివియును, దాని మోకాలు ఇనుపవియును, దాని పాదములలో ఒక భాగము ఇనుప, ఒక భాగము మట్టిదియునై ఉండెను. మరియు చేతి సహాయము లేక తీయబడిన ఒక రాయి ఇనుమును మట్టియు
ప్రతిమ యొక్క పాదమిల పాదముల మీద పడి దాని పాదములను తుత్తినీలుగా విరగగొట్టినట్టు తనకు కనబడెను. ఇదంతా కూడా ప్రతిమ గురించి కదండి. ఈ ప్రతిమలో భాగాలు కనబడుతున్నాయి. మొదట శిరస్సు బంగారం అని, తర్వాత భుజములు, రొమ్ములు ఏమంటే వెండివి అని, దాని కడుపు ఏముందట ఇత్తడి, కింద కాళ్ళేమో మోకాళ్ళేమో ఇనుము, మట్టి, పాదాలు కూడా మట్టి అని చెప్తున్నాడు ఇక్కడ. అయితే చేతి సహాయం లేకుండా ఒక రాయి లేసి వచ్చిందంట. అది అంతటదే, ఎవరు కూడా పట్టుకోకుండా ఒక రాయి తీసుకొని వచ్చి లేసొచ్చి ఆ ప్రతిమ అంటే కలగంటున్నాడు రాజు. ఎవరైనా ఈ రాజు ఎవరు? నెబుకద్నెజరు రాజు. ఈ రాజు ఏ సామ్రాజ్యానికి రాజు? బబులోను సామ్రాజ్యానికి రాజు. అయితే ఒక ప్రతిమ కనబడుతుందట కలలో, కలగంటున్నాడు ఈయన. ప్రతిమ కనబడుతుంటే ఆ ప్రతిమలో 4 సామ్రాజ్యాల గురించి, ఇదిగో మీ సామ్రాజ్యం బంగారు సామ్రాజ్యం, అదే బబులోను సామ్రాజ్యం, ఇది కూలిపోతుంది. తర్వాత మాదీయ పారసీకుల సామ్రాజ్యం, అది కూలిపోతుంది. ఆ తర్వాత గ్రీకు సామ్రాజ్యం, అలెగ్జాండర్ పాలించిన సామ్రాజ్యం, అది కూలిపోతుంది. తర్వాత రోమా సామ్రాజ్యం, అది కూలిపోతుంది. అంటే ఆ ప్రతిమ అంతా కూడా పడిపోవాలంటే ఇప్పుడు ఎక్కడ పడాలి రాయి? పాదాల మీద పడాలి. అవునా కదా? పాదాల మీద ఎప్పుడైతే చేతి సహాయం లేకుండా ఒక రాయి వచ్చి పడిందో, ఆ రాయితో తుత్తినీయులుగా ఇదంతా కూడా నాశనం అయిపోయి, ప్రతిమ అంతా కూడా నాశనం అయిపోయిందంటే సామ్రాజ్యాల సైతం అన్నింటిని కూడా మరి తొక్కేసి ఒక సామ్రాజ్యం లేవబోతుంది. అదే దేవుని యొక్క సామ్రాజ్యం, క్రీస్తు సామ్రాజ్యం. ఆ సామ్రాజ్యాన్ని గురించి చెప్తున్నాడు ఇక్కడ. అంటే తన రాజ్యాన్ని స్థాపించడానికి మరి ముందుగానే ప్రవచనం చెప్పాడు. ఆ తర్వాత జరుగుతుంది ప్రేమన దేవుని పిల్లలారా. అలా జరిగి మరి స్థాపించబడినటువంటి సంఘమే ఇదిగో క్రీస్తు సామ్రాజ్యం, దేవుని సామ్రాజ్యం. ఆ రాజ్యానికి అంతము లేదు అని లూకాసు వార్త 1వ అధ్యాయము 33వ వచనం చదువుకుందాం. లూకాసు వార్త 1వ అధ్యాయము 33వ వచనం. ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములను ఏలును, ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండునని ఆయనతో చెప్పాను. ఏమండి? రాజ్యము స్థాపించబడినప్పటి నుంచి నేటి వరకు కూడా ఇంకా విస్తరిస్తుందే తప్ప ఈ రాయి అంటే రాజ్యం అనే రాయి విస్తరిస్తుంది. ఎంతవరకు విస్తరించింది అనంటే మారుమూల గ్రామానికి సైతం దేవుని యొక్క వాక్యం వెళ్ళిపోయింది. యేసుక్రీస్తు వారు మరి ఈ ప్రపంచం అంతా కూడా, ప్రపంచ దేశాలను అన్నింటికి కూడా ప్రభావితం చేశాడు. ఇదిగో ఈయన లోక రక్షకుడు. పాపాన్ని కడిగి వేయాలంటే ఈయనే ఉండాలి, పాపాలను తీసివేయాలంటే ఈయనే ఉండాలి, ఇదిగో ఈయనే నిజమైన దేవుడు అని ప్రతి దేశంలో కూడా వెళ్ళిపోయింది ప్రేమన దేవుని పిల్లలు. అంటే గల్ఫ్ దేశాల్లో కూడా యేసు ప్రభువు తెలుసు, యూరప్ దేశాలలో యేసు ప్రభువు తెలుసు, దక్షిణాది ఆఫ్రికా ఖండాల్లో యేసు ప్రభు తెలుసు, ఆసియా ఖండం అంటే మన దేశం ఉండేటువంటి ఆసియా ఖండం కూడా యేసు ప్రభు తెలుసు. అంటే ఖండాలు దాటిపోయింది ఆయన ప్రభావితం. యేసు ప్రభు అంటే ఎవరు అని అంటే ఖండాలు దాటిపోయింది, దేశాలు దాటిపోయింది. చిన్న చిన్న మారుమూల అడవి ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాలు ఉంటాయి, అక్కడ కూడా వెళ్ళిపోయింది ఇప్పుడు యేసు ప్రభు రాజ్యం. ఆలోచించండి. రాజ్యం అంటే సంఘము. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. సంఘము అనగానే ఇదిగో ఈ 10 మంది కూడుకున్నాం కదా, ఇదొక్కటే సంఘం అనుకోవద్దండి. సంఘము అనగానే ప్రపంచ దేశాలలో ఎక్కడైతే క్రీస్తును గురించినటువంటి వాక్యాన్ని ప్రకటించుకుంటూ, క్రీస్తును గురించినటువంటి సంఘాలుగా ఏర్పడి ఆయన చెప్పిన విధి విధానాలలో నడుచుకుంటున్నటువంటి ప్రతిదీ కూడా దేవుని లేదా క్రీస్తు సంఘము. ఆలోచిస్తున్నారా? కనుక ఆయన రాజ్యాన్ని లేదా సంఘాన్ని స్థాపించడానికి ఆయన వచ్చాడు. ఇక 3వ పాయింట్ మనం ఆలోచిద్దాం. పాపులను రక్షించుటకు ఆయన భూమి మీదకి వచ్చాడు. ఇది 3వ పాయింట్, కారణం. ఏమండి? భూమి మీద ముందు చెప్పాను కదా, ఆయన రావలసిన అవసరత ఉంది అనంటే ఆయనే రావాల్సిన, దేవుడే దిగి వచ్చేటువంటి పని, ఆయన ఒక్కడే చేయగలిసినటువంటి పని భూమి మీద ఉంది గనక ఆ పని ఏదంటే పాపులను రక్షించే పని. ఏమండి? చూద్దాం ఆ మాట కూడా చూద్దాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం.
తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చనను వాక్యము నమ్మదగినది అన్నాడు. చూడండి ప్రియమైన వాళ్ళారా, అంటే పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు, అక్కడ కూడా ఏముంది, లోకమునకు వచ్చనని, వచ్చాడు, పుట్టలేదు, వచ్చాడు. అదేవిధంగా లూకాసు వార్త 19వ అధ్యాయం 10వ వచనం చదవండి. లూకాసు వార్త 19వ అధ్యాయము 10వ వచనం. ఎగ్జామ్ రాసేటప్పుడు ఇది ఎలా ఉంటుందంటే, ఈ పాయింట్లు రాయాలి ఖచ్చితంగా. ఒకవేళ 7 పాయింట్లు ఉన్నాయి, ఒక 5 పాయింట్లు రాసి రెఫరెన్స్ రాసి సెట్ చేస్తే సెట్ అయిపోతుంది, మంచి మార్కులు వస్తాయి. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెను అన్నాడు. చూడండి ప్రియమైన వాళ్ళారా, మనుష్య కుమారుడు ఎందుకు వచ్చాడట? నశించిన దానిని వెతికి రక్షించుటకు. అంటే పరిశుద్ధులుగా ఉండవలసినటువంటి ఇశ్రాయేలీలందరూ కూడా చెదిరిపోయి దేవుని పిల్లలని చెప్పుకున్న వారి దేవుని పిల్లలుగా కాకపోయేసరికి వీళ్ళంతా కూడా నశించిపోయారు. ఇప్పుడు నశించిన దానిని వెతికి రక్షించాలి అంటే యేసు ప్రభు భూమి మీదకి రావాలి. 4వ పాయింట్ చెప్తున్నాను ఇప్పుడు. పాపులను రక్షించడానికి భూమి మీదకి ఆయన వచ్చాడు, ఇది 3వ పాయింట్. 4వ కారణాలు చెప్తున్నాను. 4వ కారణం ఏంటంటే, అన్యజనులను దేవుని చెంతకు చేర్చడానికి వచ్చాడు. ఇప్పుడు అన్యజనులు ఎవరు, దేవుని ప్రజలు ఎవరు అని ఆలోచించగలిగితే, ఇశ్రాయేలీలు దేవుని యొక్క ప్రజలు. అన్యజనులు అంటే మనమే అన్యజనులు, ఎవరో కాదు. అంటే దేవుణ్ణి నమ్మని ప్రతి ఒక్కళ్ళు కూడా, లేదా దేవుని ప్రజలలో లేని ప్రతి జాతి కూడా, వీళ్ళంతా కూడా అన్యజనులే. ఇప్పుడు అన్యజనులుగా ఉన్నటువంటి మనందరం కూడా ప్రభువులో ఏకమై ఉండటానికి, ఏకం చేయడానికి, అంటే ఇశ్రాయేలీలు, ఇందులో యూదుడని కానీ, మరి ఇశ్రాయేలీయుడని కానీ, గ్రీసు దేశస్థుడని కానీ, స్త్రీ అని కానీ, పురుషుడని కానీ, ఇందులో ఏ భేదము లేదు. అందరినీ, అంటే ఉభయులను సైతం ఏకం చేయడానికి ఆయన వచ్చాడు. ఒకసారి చూద్దాం అన్నమాట. మత్తయి సువార్త 12వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుకుందామండి ముందు. మత్తయి సువార్త 12వ అధ్యాయం 21వ వచనం. ఈయన నామమందు అన్యజనులు నిరీక్షించెదరు అనున్నదే, ఈయన నామమున అన్యజనులు నిరీక్షిస్తారు అని, అంటే ఈయన నామమున అన్యజనులు యేసు ప్రభువులోకి వచ్చి యేసుక్రీస్తు వారు ఇది అని తెలుసుకొని ఆయన కోసం నిరీక్షణ కలిగి బ్రతుకుతారు అన్నది వాస్తవం. యేసు ప్రభు ఉన్నప్పుడే చెప్పాడన్నమాట. ఆ తర్వాత ఏముంది మరి, ఎఫెసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5-6 వచనాలు చదవండి ఇప్పుడు. ఎఫెసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5-6 వచనాలు అండి. 5-6 వచనాలు. ఈ మర్మము ఇప్పుడు ఆత్మ మూలముగా దేవుని పరిశుద్ధులకు అపోస్తులకును ప్రవక్తలకును బయలుపరచబడి ఉన్నట్టుగా పూర్వకాలంలో యందు మనుషులకు తెలియపరచబడలేదు. ఈ మర్మమేదనగా అన్యజనులు సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులను, ఒక్క శరీరమందలి సాటి అవయవములుగా వాగ్దానంలో పాలిభాగస్తులుగా వీళ్ళు ఉన్నారు అని చెప్తున్నాడండి. అంటే అర్థమైందా మీకు? ఇప్పుడు యూదులతో పాటు సమాన వారసులు ఇప్పుడు ఎవరయ్యారు? యేసుక్రీస్తునందు ఎవరైతే విశ్వసించి ఆయన నమ్ముకున్నారో, ఆయనలోకి వచ్చారో, అన్యజనులైన వారందరూ కూడా యూదులతో సమానులు అని చెప్తున్నాడు ఇక్కడ. యూదులతో సమానులు అంటున్నాడు. అంటే క్రైస్తవులు అని ఒక్క పేరుతో వాళ్ళు వచ్చేటట్టుగా చేశాడు ప్రియమైన వాళ్ళంటే, అన్యజనులను ఇటు ఇశ్రాయేలీలను అందరినీ కూడా ఏకం చేశాడు, ఉభయులను ఏకం చేశాడు. ఆ మాట మళ్ళీ ధర్మశాస్త్రం అనే చెరలో ఉన్నారు ఇప్పుడు. ఎవరు? ఇశ్రాయేలీలు ఉన్నారు, అన్యజనులు కాదు, ఇశ్రాయేలీలు ఉన్నారు. ఇప్పుడు ధర్మశాస్త్రం అనే చెరలో ఉన్న వారిని విడిపించుటకు యేసు ప్రభు వచ్చాడు. ఇది 5వ పాయింట్.
ధర్మశాస్త్రం చెరలోనున్న ఇశ్రాయేలీయులను విడిపించుటకు యేసుక్రీస్తు వారు వచ్చారు. ఏమండి? ఇది ఒక 5వ కారణం. దీనికి లూకా సువార్త 4వ అధ్యాయము 18వ వచనం చదువుకుందామండి. లూకా సువార్త 4వ అధ్యాయము 18వ వచనం. లూకా సువార్త 4వ అధ్యాయం 18. ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించను, చెరలోనున్న వారికి విడుదలను, గుడ్డి వారికి చూపును కలుగునని. ఏమండి? చెరలోనున్న వారికి విడుదల అన్నాడు. చూడండి ప్రియమైన వాళ్ళారా, అంటే ఇప్పుడు ఇశ్రాయేలీలు ఏ చెరలో ఉన్నారు అని అంటే ధర్మశాస్త్రము అనే చెరలో ఉన్నారు. ఎందుకు చెర అయింది వాళ్ళకు? ధర్మశాస్త్రం అనేది మంచిని కోరి రాయించింది. అది ధర్మశాస్త్రం అనగానే ప్రజల యొక్క బాగోగుల కొరకు దేవుడు రాయించినటువంటిది ధర్మశాస్త్రం. మరి ధర్మశాస్త్రాన్ని చెర అంటున్నాడు ఏంటి? అర్థమవుతుందా మీకు ఇప్పుడు? ధర్మశాస్త్రాన్ని ఎందుకు చెర అంటున్నాడు అని అంటే ఇశ్రాయేలీలు ధర్మశాస్త్రాన్ని పాటించలేక నాశనం అయిపోతున్నారు ప్రియమైన వాళ్ళారా. కారణం ఏంటంటే 10 ఆజ్ఞలు ఉన్నాయి. నేను గతంలో కూడా చెప్పాను, 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ తప్పిపోయినా కూడా 10 ఆజ్ఞలు తప్పిపోయినట్టే. కొన్ని ప్రొఫెషనల్ కోర్సు ఉన్నాయండి. ఈ డాక్టర్కి సంబంధించి మానవ దేహానికి సంబంధించిన కోర్సుల్లో ప్రొఫెషనల్ కోర్సు ఉన్నాయి. ఒక 20 సంవత్సరాలు 25 సంవత్సరాలు లేదా ఒక 30 సంవత్సరాల కిందట ఎలా ఉన్నాయంటే ఒక 6 సబ్జెక్టులు ఉన్నాయనుకోండి. ఒక్క సబ్జెక్టు తప్పిపోయినా 5 సబ్జెక్టులు పాస్ అయినా అవి కూడా ఫెయిల్ అయినట్టే. అంటే ఒక్క సబ్జెక్టు తప్పిపోయినా కూడా అన్ని ఫెయిల్ అయినట్టుగానే అప్పుడు నిర్ణయించారు. తర్వాత గవర్నమెంట్ ఆలోచించి ఏంటి అసలు ఎవరు కూడా ముందుకు రావటం లేదు, ఎవరు కూడా పాస్ కావటం లేదు, ఇది ఈ పద్ధతి ఇది ఇలా కాదు, వేరే రకంగా చెయ్యాలి అని చెప్పి ఏం చేశారు అంటే గవర్నమెంట్ 6 సబ్జెక్టులలో ఏ సబ్జెక్ట్ అయితే తప్పిపోయాడో ఆ సబ్జెక్టుకు మాత్రం ఫీజు కట్టి దాన్ని మళ్ళీ రాసుకోవడానికి మరి అవకాశాన్ని ఇచ్చారు, గవర్నమెంట్ ఇచ్చింది. కాబట్టి ఏ సబ్జెక్టులు అయితే వీక్ ఉండి పరీక్ష ఫెయిల్ అయిపోయాడో ఆ సబ్జెక్టు మళ్ళీ రాయటానికి అవకాశం కల్పించింది. తర్వాత అందరు పాస్ అయ్యారు, ప్రొఫెషనల్ కోర్స్ కూడా. అలాగా ధర్మశాస్త్రం కూడా ఒకప్పుడు ఎలా ఉండేది అంటే ధర్మశాస్త్రం మరి ఈ 10 ఆజ్ఞలు ఉన్నాయి కదా, నరహత్య చేయకూడదు, వ్యభిచరించకూడదు, దొంగతనం చేయకూడదు, నీ పొరుగు వానిది మరి ఏది ఆశించకూడదు, అబద్ధ సాక్ష్యం పలకకూడదు, ఇవన్నీ ధర్మశాస్త్రం ఉంది కదా. ఇందులో మరి ఏ ఆజ్ఞ పాటించకపోయినా మిగిలిన ఆజ్ఞలన్నీ పాటించినట్టుగా ఉండిపోయారు. ఇశ్రాయేలీలకు చాలా కష్టంగా అయిపోయింది ఇప్పుడు ధర్మశాస్త్రం. ఇప్పుడు ధర్మశాస్త్రాన్ని యేసుప్రభు ఏం చేశాడు అని అంటే తన శరీరమందు కొట్టివేశాడు. ఎలా కొట్టివేశాడు? ధర్మశాస్త్రాన్ని అంటే ఇశ్రాయేలీల కొరకు రాయించిన ఈ ధర్మశాస్త్రం ఏదైతే ఉందో దాన్ని తన శరీరమందు నెరవేర్చాడు ప్రియమైన వారు. అంటే ఎవరూ నెరవేర్చలేకపోయారు ధర్మశాస్త్రాన్ని, ఎవరు నెరవేర్చలే. అంత కఠినమైన ఈ ధర్మశాస్త్రాన్ని యేసుప్రభు వారు మాత్రమే నెరవేర్చాడు. అలా ఎప్పుడైతే నెరవేర్చాడో దాన్ని కొట్టిపారేశాడు. ఆ తర్వాత నూతన నిబంధన ధర్మశాస్త్రాన్ని ప్రజలందరికీ ఉపయోగపడే విధంగా ఇటు మరి ఇశ్రాయేలీలకు కానీ యూదులకు కానీ తర్వాత అన్యజనులకు కానీ అందరికీ ఉపయోగపడే విధంగా ధర్మశాస్త్రం తన శరీరమందు కొట్టివేసి మంచి ఈవులను ఆయన ఇచ్చాడు. ఇప్పుడు దొంగతనం చేశాడు అనంటే ఒకనాటి చట్ట ప్రకారంగా నేరస్తుడు, కానీ దొంగతనం చెయ్యాలి అని మనసులో అనుకుంటే కూడా యేసుక్రీస్తు వారి ధర్మశాస్త్ర ప్రకారంగా నేరస్తుడు. అంటే ఇప్పుడు మనసులో కూడా అనుకోకూడదు అన్నమాట. వాక్యాన్ని వింటున్న వారు తప్పును మనసులో కూడా అనుకోకూడదు, తప్పుని మనసులో కూడా చేయకూడదు అన్నమాట. ఇప్పుడు ఎందుకంటే పుట్టేది ఎక్కడ? మనసులోనే. తప్పు ఎక్కడ పుడుతుంది? మనసులో పుడుతుంది. కనుక ఎక్కడైతే పుట్టిందో మొలకగా ఉన్నప్పుడే దాన్ని తుంచేయాలి అని యేసు ప్రభువు యొక్క ఇది మంచి బోధన విధానం. దాన్ని యేసు ప్రభు వారు మార్చారు. కనుక ఇప్పుడు ఏం చేశాడు అనంటే
ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం చదవండి, బాగుంటది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును, దేశం కాదు ద్వేషం, అనగా విధి రూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టి ఉభయులను ఏకము చేసెను అన్నాడు. ఉభయులు అనంటే ఇద్దరు. ఎవరు వాళ్ళు అనంటే ఇటు ఇశ్రాయేలీలు, ఇటు అన్యజనులు. వీరందరూ కూడా ఇప్పుడు ఒక దారిలోకి వచ్చారు, లేదా ఒక తాటి మీదకి వచ్చారు. ఏంటి ఆ తాటి అనంటే క్రైస్తవులు, యేసుప్రభుని నమ్ముకున్న వారిలో ఇదిగో మనము యేసుప్రభు వారికి అవయవాలమే, ఇశ్రాయేలీలు కూడా యేసుప్రభు వారికి అవయవాలు. అంటే సంఘముగా తన శరీరమందు మనందరం కూడా అవయవాలు, వేరు వేరు అవయవాలుగా ఉన్నాము. ఆలోచించండి. అంటే ఉభయులను ఏకం చేయటానికి ధర్మశాస్త్రం అనే చెరను కొట్టివేసి మంచి ఈవి గల ధర్మశాస్త్రాన్ని అందరికి ఇచ్చాడు. ఇటు ఇశ్రాయేలీలకు అవసరమే, ఇటు అన్యజనులకు అవసరమే. కనుక మనల్ని అందరినీ ప్రేమించి ఒక దారిలోకి తీసుకురావడానికి ఆయన భూమి మీదకి వచ్చాడు. ఏమండి, ఇప్పుడు 6వ కారణం చెప్తున్నాను. మట్టి దేహముతో ఉన్నను మచ్చ లేకుండా బ్రతకొచ్చు అని నిరూపించాడు ఆయన. ఎలా? ఇది మట్టి దేహం కదా, శరీరం. కనుక ఈ మట్టి దేహంతో ఉన్నా మచ్చలేని వాడిగా, అంటే పాపము చేయని వాడిగా కూడా బ్రతకొచ్చు అని ఆయనే నిరూపించాడు. ఇంకెవరు నిరూపించలేదు, నిరూపించాడు ఆయన. అందుకే ఆయన ఏమంటాడంటే యోహాను సువార్త 8వ అధ్యాయం 46వ వచనాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 8వ అధ్యాయము 46వ వచనం ముగిస్తాను. యోహాను సువార్త 8వ అధ్యాయము 46వ వచనం. నాయందు, యేసుప్రభు చెప్తున్నాడు అక్కడ. ఎందుకంటే మట్టి దేహంతో ఉన్నాడు కదా, కనుక శరీరముతో ఉన్నాడు కాబట్టి ఆయన కూడా తప్పు చేసి ఉండొచ్చు అని కొందరు మనువాదులు ఉన్నారు కదండి, మతోన్మాదులు, వాళ్ళు మాట్లాడతారు కదా. అలాంటి వారికి గొడ్డలి పెట్టు సమాధానం ఏమన్నాడో తెలుసా? నాయందు పాపముందని మీలో ఎవడు స్థాపించును అని ఛాలెంజ్ చేశాడు. నాలో పాపముందని ఎవడైనా నిరూపించగలడా అని ఛాలెంజ్ చేశాడు. ప్రియమైన దేవుని పిల్లల, కనుక శరీరంతో ఉన్న మట్టి శరీరంతో, అంటే ఎందుకంటే మనలాంటి దేహం ఆయన కూడా దాల్చాడు. తల్లి గర్భం నుంచి వచ్చినటువంటి మనందరికి ఎలాంటి శరీరం అయితే ఉందో, మరియమ్మ గర్భంలో నుంచి వచ్చినటువంటి ఆయనకు కూడా మనలాంటి శరీరమే ఉంది. గనుక ఇదిగో ఈ శరీరంతో ఉన్న పాపం చేయకుండా బ్రతకొచ్చు అని ఆయన శరీరమందు నిరూపించి చూపించాడు. అందుకే నాయందు పాపముందని మీలో ఎవరు స్థాపించగలడు అని చెప్పాడు. ప్రియమైన దేవుని పిల్లల, కనుక అది కూడా నిరూపించాడు. ఇప్పుడు చివరిగా అంత్య దినాలు ప్రారంభించుటకు ఆయన వచ్చాడటండి. యేసుక్రీస్తు వారు చివరిగా అంత్య దినాలు ప్రారంభించుటకు ఆయన భూమి మీదకు వచ్చాడు. ఆయన రాకనే అంత్య దినాల ప్రారంభం. ఎలాగా ఈ లెక్క? ఎలాగో తెలుసా? బాగా ఆలోచిద్దాం. ఏమండి, క్రీస్తుకు పూర్వం సంవత్సరాలు ఎలాగున్నాయి అని అంటే, మరి సంవత్సరాలు తగ్గుకుంటూ వచ్చాయి. శకం ఎప్పుడైతే వచ్చిందో, శకము అనగానే ఎప్పుడు శకమైంది అంటే యేసు ప్రభు వారి పుట్టుక, అంటే క్రీస్తుకు పూర్వం, క్రీస్తు శకం. శకము అంటే 1, 2, 3, 4, 5. క్రీస్తుకు పూర్వం. ఏమండి, ఈ క్రీస్తుకు పూర్వం లెక్క ఎలాగుండేది అని అంటే 10 ఉందనుకోండి, తర్వాత తరిగేది 9, తర్వాత ఏమండి 8, 7, 6, ఏమండి 5, 4, 3, 2, 1, 0. ఈ 0 కాలం అనగా అంత్య దినాలు ఎప్పుడైతే ప్రారంభం అవుతున్నాయో ఆయన పుట్టుకతో ప్రారంభమైంది. 0 స్టార్ట్ అయింది అక్కడ. ఇప్పుడు 0 నుంచి మళ్ళీ ఇప్పుడు ఎక్కడికి రావాలి అని అంటే 1, 2, 3, 4 అంకెలు. ఇప్పుడు 2025 అని ఎలా చెప్పబడుతుంది అంటే యేసుక్రీస్తు వారు పుట్టి
ఈ ప్రపంచానికి తెలిసిందా? ఏమండి? యేసుక్రీస్తు వారు పుట్టి శకపురుషుడుగా ఆయన పుట్టాడు గనక, శకము అనేది ఏర్పడింది గనక, అప్పుడు తరువుకుంటూ వచ్చాయి సంవత్సరాలు. ఇప్పుడు ఆయన పుట్టిన తర్వాత పెరుక్కుంటూ వెళ్ళిపోయాయి. కనుక అంత్య దినాలు ఆయన పుట్టుకతో ప్రారంభమయ్యాయి. ఆ పుట్టుక హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము మొదటి వచనాలు చదువుకుందాం ప్రియులారా, బాగా అర్థమవుతుంది అక్కడ. 1వ అధ్యాయము 1వ వచనం. పూర్వకాలమందు నానా సమయములలో నానా విధములుగా ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు బాగా అర్థం చేసుకోండి. యేసు ప్రభు పుట్టినటువంటి ఆ సమయంలో ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఎవరి ద్వారా మాట్లాడుతున్నాడట? కుమారుడు. ఎవరైనా? యేసుక్రీస్తుల వారే. ఎందుకంటే వాక్యమై ఉన్నాడు ఆయన. ఇప్పుడు మన దగ్గర లేడు ఆయన? ఉన్నాడు. ఎలా ఉన్నాడు? వాక్య రూపంలో ఉన్నాడు. వాక్యమే యేసుక్రీస్తు వారు. వాక్యమే దేవుని జ్ఞానం, దేవుని శక్తి. ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా భూమి మీదకి వచ్చాడు అని రాయబడింది యోహాను సువార్తలో. మరలా యోహాను మొదటి పత్రిక చూడండి. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 18వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 18వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 18వ వచనం. చిన్న పిల్లలారా, ఇది కడవరి గడియ. క్రీస్తు విరోధి వచ్చానని వింటిరి కదా. ఇప్పుడును అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారంటే కడవరి కాలంలో ఎవరు వస్తారట? క్రీస్తు విరోధులు వస్తారట. ఇప్పుడు క్రీస్తుకు వ్యతిరేకంగా మాట్లాడేవారు ఎంతమంది మనం వింటుంటం లేదు. సోషల్ మీడియాలో యూట్యూబ్లో కానీ, ఫేస్బుక్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ యేసుక్రీస్తు వారికి వ్యతిరేకంగా యేసుక్రీస్తు వారిని, తల్లి గారిని, మరియమ్మ గారిని తిడుతున్న వారు, అవమానిస్తున్న వారిని ఎంతమందిని మనం చూడటం లేదు. వాళ్ళు ఎవరో కాదు, క్రీస్తు విరోధులు. వాళ్ళంతా కూడా క్రైస్తవులకు విరోధులు. వాళ్ళు వాక్యానికి విరోధులు. దేవునికి శత్రువులుగా మారిపోయారు. వాళ్ళు దేవునికి శత్రువులుగా మారిపోయారు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆయన కన్నెర్ర చేశాడా? వీళ్ళందరూ కూడా మాడి మసైపోతారు ప్రియులారా. కనుక అంత్య దినాలు యేసుక్రీస్తు వారి యొక్క రాకతోనే ప్రారంభమయ్యాయి. ఇప్పుడు మనం కూడా ఏ దినాలలో ఉన్నాము? అంత్య దినాల్లో ఉన్నాం. అంత్య దినాలని మనం ఎలా గుర్తించాలి? ఇప్పుడు ఏమండి, కడవరి కాలంలో క్రీస్తు విరోధి వస్తాడు, క్రీస్తు శత్రువు వస్తాడు అని రాయబడింది అక్కడ. మనం ఎలా గుర్తుపట్టాలి? అంత్య దినాలలో ఎలా గుర్తుపట్టాలి అని అంటే, ఇదిగో అక్కడక్కడ కరువులు వస్తాయి, అక్కడక్కడ భూకంపాలు వస్తాయి, మనుషుల మీదకి మనుషులు లేస్తారు, రాజ్యం మీదకి రాజులు లేస్తారు. ఏమండి, ఇవన్నీ జరుగుతున్నాయా లేదా? ఇవన్నీ జరుగుతున్నాయి అని అంటే మనం ఏ కాలంలో ఉన్నాము అంటే కడవరి కాలంలో ఉన్నాము. వస్తే మన మరణం అన్నా వస్తుంది, లేదు మన మరణం రాకపోతే యేసుక్రీస్తు వారి యొక్క రాకనన్నా జరుగుతుంది. ఈ రెండిట్లో ఏదోటి. యేసుక్రీస్తు వారి యొక్క రాకడ కాస్త ఆలస్యమైంది అంటే మనమైనా చనిపోతాం. లేదు, మనకు ఆయుష్యంగా దేవుడు కొంచెం గట్టిగా ఇచ్చాడు అని అంటే ఆయన రాకనైనా జరుగుతుంది. అంటే ఈ లోకం అంతా కూడా అంతమైపోతుంది. అంటే ప్రియమైన దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు వారు భూమి మీదకి రావడానికి కారణాలు ఇవన్నీ ఉన్నాయి. ఇవి కారణాలు. ఈ కారణాలు తెలియకుండా యేసు ప్రభు పుట్టాడు, అది కూడా 2000 సంవత్సరాల కింద పుట్టాడు అనడం తప్పు. ఆయన ఎప్పుడు పుట్టాడు? భూమి మీద ఈ మట్టి రేణువులు ఉన్నాయి కదా, రవ్వంతా చేయకముందే నేను పుట్టి తిని అని అంటాడు అక్కడ సామెతల గ్రంథంలో. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, ఒక దేవునిగా పరిచయం చేయాలి యేసుక్రీస్తు వారిని. ఆయన ఎప్పటి నుంచో ఉన్నవాడు అని పరిచయం చేయాలి. 2000 సంవత్సరాల క్రిందట కేవలం శరీరధారిగా వచ్చిన వాడే. అంతకుముందు వాక్య స్వరూపంగా ఉన్నాడు, ఆత్మస్వరూపంగా ఆయన ఉన్నాడు. అది ఆలోచించాలి, అది తెలుసుకోవాలి. అది క్రిస్మస్ అంటే. అర్థమవుతుందా మీకు? క్రిస్మస్ అంటే అర్థం ఏంటి? దేవుణ్ణి ఆరాధించటం అని ఒక్క మాటలో చెప్పకూడదు. ఆయన రావడానికి కారణాలు చెప్పాలి.
ఆయన రావడానికి అసలు బలమైన కారణాలు భూమి మీద ఏమున్నాయి? దాన్ని ఆలోచించాలి వాక్యాన్ని బట్టి. ఇప్పుడు నేను చెప్పిన రెఫరెన్స్‌లన్నీ కూడా బైబిల్‌లో ఉన్నవా? నేనేమన్నా రాసుకొని చెప్పానా? మీ బైబిల్‌లో కూడా ఉన్నాయి గదా! కాబట్టి బైబిల్ పరిశోధన అంటే ఇది. బైబిల్‌ను పరిశోధించి ప్రతి వాస్తవాన్ని తెలుసుకోవాలని ప్రేమపూర్వకంగా మీ అందరికి హెచ్చరిస్తూ, నన్ను నేను హెచ్చరించుకుంటూ, ఈ మాటలు ఇంతటితో నేను ముగిస్తున్నాను. అందరికి వందనాలు.